ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ ముచ్చుకుంద మహర్షులకు, సకల దేవతలకు, సకల సద్గురు సత్తాకు, ఆత్మస్వరూపులైన భక్తులందరకు నమస్కారం చేసుకుంటూ ఈ విశేషాన్ని ఒక 30 నిమిషాలు, ఒక 10 నిమిషాలు పైగా తనతో చెబుతున్నా. మనది ముచ్చుకుంద ఆశ్రమం. ప్రతి చోట ఆశ్రమాలు ఉన్నాయి. మానవుడికి గృహము ఉన్నది, బయట ఇలాంటి ఆశ్రమాలు ఉన్నాయి. మనము ప్రత్యేకించి ఈరోజు జన్మదిన వేడుకలుగా, అది నా జన్మదిన వేడుకలుగా ఇక్కడ సమావేశమైన మనందరికీ ఒక నీడగా, ఆశ్రయముగా మన ఆశ్రమములో సద్గురు సత్తా, దైవ సత్తా కాపాడుతుంది. జన్మదినాలు సామాన్యులు చేసుకుంటూ ఉంటారు. మహాత్ములు సాధ్యమైనంత వరకు వాడుగా చేసుకోరు. వాళ్ళ యొక్క అనుచరులు చేస్తే చేయించుకుంటారు. వాస్తవానికి జన్మ అంటే జగత్తు నశ్వరం అని తెలుసుకునేటువంటి మకారాత్మకమైన ఆనందాన్ని చేతి జన్మ. మరి మనమంతా జన్మాన్ని జనము చేసుకోవడంలో, సామాన్యులు చేసుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే మనం 84 లక్షల జీవరాశులు వస్తూ ప్రాణసత్తా నుంచి మనోసత్తాకి వస్తూ, మనోసత్తాలో వీరుంత వరకు భక్తి తత్వానికి వస్తూ ఉన్నాం. కాబట్టి అనేక జన్మ రాశులన్నీ పొందుతూ మానవ జన్మ మనం ఎత్తాము. కాబట్టి మనం చాలామంది జంతు జన్మలు ఎత్తుతూ ఉంటున్నాము. కాబట్టి మానవ జన్మ ఒక మానవుడు కడుపులో పుడుతున్నాడు. కాబట్టి ఉత్సవం చేసుకుంటాం. ఇది సామాన్యులకి విషయం. జ్ఞానులు అనే విషయాలకు వస్తే యోగులకి వాడు వృత్తికి ప్రత్యేకత. జ్ఞానికి ఎప్పుడైతే జ్ఞానము లక్ష్యం అవుతుందో, ప్రతి అణువు శుద్ధ చైతన్యమే తన ఆత్మే అని తెలియబడుతుందో, ఆ ఆనందములో ఎవరి నుండి భౌతికమైన కోరికలు, విషయ సుఖ వారసత ఎవరికి లేకుండా ఉంటుందో, ఇంద్రియాలతో పోకుండా అహంకారం లేకుండా ఉంటాడో, కేవలము మానవ రూపముగా ఉండి పరమాత్మగా, సాకార సముద్ర బ్రహ్మగా, నిరాకార నిరబ్రహ్మగా ఎవడుంటాడో, శ్రీ సాయిలాగా ఎవరైతే అవుతాడో, బ్రహ్మగారులాగా ఎవరైతే అవుతాడో వాడికి జన్మదినలేదు. వాడికి అసలు కారణం లేదు. అందుకని వాడు చెప్పాడు ఏమంటే, మహాత్ముడు మానవుడు ఎప్పుడైతే నిజమైనటువంటి జ్ఞానము పొందాడో, పరమాత్మలో ఉద్భవించాడో, అప్పటి నుంచి అదే జన్మ వాడికి కాలమలేని జన్మ, రహితమైనటువంటి జన్మ. కాబట్టి అలాంటి వాళ్ళని మనము అనుసరిస్తున్నాము. కాబట్టి ఆయన అనుసరించడానికి సంవత్సరానికి మనం ఏ విధంగా ఒక సంవత్సరంలో ఏ విధంగా డెవలప్ అయ్యామో గుర్తు చేసుకోవడానికి మహాత్ముల యొక్క విషయంలో మనం జన్మ చేసుకుంటున్నాం. మహాత్ములకి చేసే జన్మదినము మనము మహాత్ములుగా మనలా కాసిన వాళ్ళు కాకపోయినా, మానవుడుగా బ్రతకడం నేర్చుకుంటూ, మానవుడు ఉత్తముడుగా ఉంటూ నేర్చుకుంటూ, మానవుడు మహాత్ముడిగా ఉంటూ నేర్చుకుంటూ, మానవుడు పరమాత్మగా మలుపుకునే స్థితికి ఆశ్రమాలలో సాధన చేసే గురువైనా ఉండవచ్చు, సగం సాధించిన గురువైనా ఉండవచ్చు, మహాత్ముడిగా అయినా వాడైనా ఉండవచ్చు, పరమాత్మగా అయినా వాడైనా ఉండవచ్చు. ఒక ఆశ్రమంలో ఒక మనిషి ఉత్తముడుగా ఉంటూ ఉన్నాడంటే తాను మానవుడికి ఉండాల్సిన గుణాలని పొందేటువంటి ప్రయత్నంలో ఉన్న వాడు మనందరికన్నా గొప్పవాడు. ఉన్నతమైన మానవుడు అంటే తనకు ఉన్నదంతా కూడా ప్రజోపకారముతో దేవుడి యొక్క విధానం కోసము మంచిగా నడిచే విధమైన వాడు సామాన్యుడు. వాడు కన్నా సామాన్యుడు మనిషి గుణాలు పొందాలి. మానవుడు సామాన్యుడిలో ప్రత్యేకించి
ఈ కాలంలో జన్మము లేని విధంగా 730 కోట్ల మంది ప్రపంచ జనాభా మానవులుగా ఉన్నదానిలో అనేక జీవరాశుల్లో ఉన్నటువంటి జీవాత్మలు, జంతువులుగా ఉన్నటువంటి జీవాత్మలు పుణ్యకాలము విశ్వ ప్రణాళికలో ఒక జన్మ క్రైసిస్ వస్తుంది కాబట్టి ఆ జీవాత్మలు చాలా భాగం తగ్గిపోయి మానవులుగా పుట్టారు. కాబట్టి మానవులుగా పుట్టిన మనము అనేక విధాలుగా ఉంటూ ఇప్పుడు ప్రపంచ రాజకీయాలన్నీ కూడా మానవులను క్రిమికేటకాది గుణాలు గలవాళ్ళు ఉన్నారు, మానవులను వైశాసిక దృశ్యాలు గలవాళ్ళు ఉన్నారు, మానవులు క్రూరమైన పులి జాతి లాంటి వాళ్ళు ఉన్నారు, మానవులు పండాలు తింటే విధంగా చేడుపండి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇన్ని విధాలుగా ఉండేటువంటి మానవులకి మానవత్వం నేర్పేటువంటి ఒక స్థానము ఆశ్రమం. మానవులుగా బ్రతకాలి అంటే మంచి చేయాలి, మనసు శుద్ధపరచుకోవాలి, మానవులంతా ఒకటేనే భావంతో తన ఉన్నదంతా కూడా మానవుడు బాగుపడే విధానంగా ఇవ్వాలి, చేసిన మేలు మరవకుండా మళ్ళీ మేలు చేయాలి, ఎప్పుడూ మేలే చేస్తూ ఉండాలి, దుర్మార్గులను ఎదుర్కోవాలి, దుష్టతను మాపుతూ మంచి వాళ్ళని కాపాడాలి, ధర్మంగా సంపాదించాలి, అందరికీ మేలు చేయాలి. ఇది మానవత్వం. మానవత్వం నేర్పే ఆశ్రమం కూడా చాలా గొప్పది. మానవత్వం సంబంధించినటువంటి ఆశ్రమము తననంతా వదులుకుంటూ శక్తిని, ధనాన్ని, కాలాన్ని, నేర్పుని అన్నిటినీ వదులుకుంటూ ఏ విధంగా మహాత్ముడైనటువంటి స్థితిలో కొంతైనా మనం చేస్తూ ప్రజోపకారము, జీవోపకారము చేస్తూ ఉంటాడో మానవుడు ఉత్తమం. మహాత్ముడైన వాడు మనం ఏ విధంగా గాంధీకి మహాత్ముడు చెప్పామో కొంత ఆత్మ వికసించే స్థితిలో తన దయాన్ని ఎదురు ఉన్న జీవతత్వం అంతా దేవుడేనే పదార్థంగా తన ఆత్మను శుద్ధి చేసుకుని ఇంకా త్రిగుణాలు వదులుకోలేక ఒక విధమైన సాత్విక గుణాన్ని పెంచుకొని ప్రజలకి అన్ని విధాలా ఉపకరిస్తూ విశ్వశాంతి కోరుతూ అందరి మేలు చేస్తూ అందరి మేలు చేసేదానికి మనందరికీ బోధిస్తూ నిత్యము త్యాగము చేస్తూ పరోపకారముతో జీవసేవ విధానముతో ఉంటూ త్యాగభావముతో ఉంటూ ప్రేమతత్వముతో ఎక్కువగా ఉంటూ క్షమాగుణముతో ఉంటూ ఈ విధంగా శాంత భావంతో ఉంటూ ఉన్నవాడు మహాత్ముడు. పరమాత్ముడు అంటే పరమాత్మ స్థితి అయినటువంటి జ్ఞానాలు పొంది పరమాత్మ విధానంలోనే ఓడలాడుతూ మనము చెప్పుకున్న ముందరి గుణాలన్నీ కూడా అందరికీ పంచిపెడుతూ ఎదురు ఉన్న ప్రతి మానవుని కూడా వీళ్ళంత వరకు పవిత్రత కూర్చే విధానంగా నడుస్తూ వాళ్ళని పవిత్రత చేకూరుస్తూ తప్పులేమిటో గుర్తింపజేయబడుతూ ఆరోగ్యము సంశయాలు బాగా తీర్చుతూ ఆరోగ్యాన్ని కుదరకుండా చేస్తూ మనోప్రశాంతతని ధైర్యాన్ని ఇస్తూ గుణాలు త్యాగము, దానము, పవిత్రత ఇలాంటి మంచి గుణాలని ఎవరైతే ప్రచారం చేస్తూ భక్తిని పెంచుతూ నిజమైన జీవిత సత్యానుష్ఠానాన్ని ప్రతి క్షణము ప్రతి జీవి మానవుడు పొందడానికి తన శక్తిని ఉపయోగిస్తూ ఉంటాడు వాడు పరమాత్మ స్థితిలో వాడు. కాబట్టి ఈ స్థితిలో ఈ 4 స్థితిలో ఒక్కొక్క స్థితిలో మనకి 50 పైసలు 10 పైసలు ఉన్నాం. దాన్ని గ్రహించడానికే మనం ఈ చోటుకు వచ్చాం. ఈ చోటులో మనకు ఒక ఏకాగ్రమైనటువంటి ముచ్చుకుంద మహర్షి యొక్క స్థితి, ఆయన కృష్ణ ఫిలాసఫీ కాబట్టి ఏ రోజు ఏ విధంగా కానీ వాస్తవానికి కాలంలో వెనక కృష్ణుడికి ముంద కాలము కానీ ఈ రోజు వస్తున్న కాలము కానీ విశ్వ ప్రణాళికలో ఆదిమనస్సు అనేటువంటి స్థితి కృష్ణ ప్రణాళిక నుంచి బయలుదేరి అత్యధికమైన అధిమనస్సు యొక్క స్థితిని ఈ 5000 సంవత్సరాల్లో మానవులంతా తీర్చుకొని అద్భుతమైనటువంటి స్థితులు పొందుతూ కలియుగమని పేరు పెట్టుకున్న కలియుగంలో వెనక కృతయుగములు 1000 సంవత్సరాలు తెచ్చేటువంటి ఫలితాన్ని కలియుగములో మనసు మార్చుకుంటే నెలలు సంవత్సరంలో పొందుతున్న స్థితిని కల్పిస్తూ
మనకి ఎప్పటిదాకా కృష్ణతత్వము అభిమానం చూపిస్తూ అతి మానసం అనే దాన్ని చూచాయిగా చూపిస్తూ ప్రత్యేకించి మనం అందరము పరమాత్మలకు దగ్గరగా కావాలనేటువంటి మూడులో ఉన్నటువంటి గురుతత్వాన్ని ప్రతి ఆశ్రమంలో నింపుతున్నారు సద్గురు సత్తా. దానిలో పాత్ర వహించడం వల్లే మనము నిత్యము ఆదర్శప్రాయంగా దేవుడులాగా, పరమాత్మలాగా, దేవతలకు దేవుడులాగా, మానవులందరికీ దేవుడులాగా, త్రిలోకానికి ఈశ్వరులాగా, గురువులకు గురువులాగా, మహాత్ములకు మహాత్ములాగా ఎవరి యొక్క యాంగిల్లో షిరిడి సాయిబాబా, రాహిరి, రామకృష్ణ పరహంస ఈ విధంగా తీసుకుంటూ ఎవరు చెప్పిన విధానాలైనా మనం ఇక్కడ గురుసత్తా విధానములు ఈ విధంగా చేసుకుంటున్నాం. కాబట్టి ఏ గురువైనా కానీ నిర్మలమైన భావముతోటి, అంకిత భావముతోటి 70 వాళ్ళైనా దైవానికి సాధించిన కృషి చేస్తూ సర్వము దేవుడికి వదిలేస్తూ అహంకారము గర్వములు లేకుండా కాలానికి తన యొక్క జ్ఞాన విధానాన్ని వదిలేసి దైవ కృప వదిలేసి నిత్యము తన యొక్క విధానాన్ని నేర్చుకుంటూ వీలున్నట్టుగా మన చిన్నపిల్లలకి 6వ తరగతి 4వ తరగతులకి బిఏ స్టూడెంట్ ఏ విధంగా చెప్పుకుంటూ పోతూ వాళ్ళకి గురువైనా కానీ బరువులేని విధానంగా నలుగురు దేశంలో చెప్పినట్టు కానీ అలాంటి సాధకులు వీలుంటే వరకు తెలిసిన వాళ్ళు తెలుసుకునేటట్టుగా, తెలిసిన దాన్ని వాళ్ళకి తెలిపేటట్టుగా మరి గురుతత్వంలో ఎన్నే ఉన్నారు. పూర్వకుంట జరిగే ఉత్తమ యోగం మానసంపుడమి మధ్యమము అసనాది విధులు అధమ యోగం పురాణం కొత్త మొత్తం ఉండు తత్వజ్ఞులు కూడా మహిమ చూపు వాడు మధ్యముండు వేషధారి ఉదర పోనకుండా కళ్ళగురుడు గట్టు కళ్ళకర్మములు, మధ్యగురుడు గట్టు మంత్రం చేయడం, కొత్త ముందు గట్టు యోగ సామ్రాజ్యం. వీటిలో ఏదో ఒకటి మనం పంచుకుంటున్నాం. వాస్తవాన్ని మనం పంచుకోవాల్సింది యోగ సామ్రాజ్యం. ప్రప్రథమంగా ఉండేటువంటి మన కర్తవ్యము, ప్రత్యేకించి 2007 తర్వాత మనము ఆధ్యాత్మిక విధానంలో మనం ఉన్నటువంటి మానసిక స్థితిలో పరిణామంలో పరిపక్వతకు వచ్చినా రాకపోయినా, దూరపండుగా ఉన్నా, దూరపండు కాబోతున్నా, లేకపోతే అప్పుడే పచ్చికందుగా ఉన్నా మనమంతా ఆధ్యాత్మిక విధానంలో ప్రత్యేకించి మంచి విధానంగా పోవడానికి దైవ ప్రణాళికలో, గురుసత్తా ప్రణాళికలో అంతా మనము బౌండ్ ఒక బ్యాగునే విధంగా ఫ్రేమ్లో బిగించారో మనందరినీ గురుసత్తా విధంగా ప్రేమలో బిగించింది. మనం వెలివేషాలేయడానికి చాలా అవసర శక్తుల యొక్క ప్రభావంతో కొన్ని వచ్చిపోయి 300 సంవత్సరాల నుంచి, వచ్చిపోయి 30,000 సంవత్సరాల నుంచి మానవుడు నికృష్టంగా బాధపడుతూ ఆనందమయ విధానాన్ని పోగొట్టుకొని ఇంద్రియ లాలసతోటి, ఇంద్రియ లోనుడు అధముడు, ఇంద్రియ లోనుడు భక్తి అనే మధ్యముడు, ఇంద్రియ దేవుడు ఉత్తముడు, జితేంద్రుడు ఈశ్వరుడు. ఈ స్థాయి తీసుకునే స్థాయిలో మనం ఏ స్థాయిలో ఉన్నా కానీ ఈశ్వరత్వం పొందడానికి దైవ ప్రణాళికలో, గురు ప్రణాళికలో ఉన్నారు. కాబట్టి మనము ఈ రోజుల్లో మనం ఉన్న వాళ్ళలో కూడా ఎంత నిర్మలమైన శ్రద్ధ ఉన్నా, ఎంత ఏ విధంగా ఉన్నా తుఫాను లాంటి అపవిత్రమైనటువంటి భావాలు నడక ఈ ప్రకృతితో ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి మనం ఆ తుఫాను నుంచి తప్పించుకోలేక తుఫాను మానడానికి కావాల్సిన శక్తి కావాలంటూ మనం కోరుకుంటే ఇతర లోకాల నుంచి మన లోకానికి రావాలనేటువంటి దివ్యాత్మలు, మంచి ఆత్మలు అన్నీ కూడా ఇప్పుడు మన అబ్బాయిలాగా అమ్మాయిలాగా పుడుతున్నారు. వాళ్ళంతా వచ్చినటువంటి 10, 15, 20 ఏళ్లలో ప్రపంచ ప్రణాళిక మారిపోయింది. మనకెంతో రిలీఫ్ వచ్చింది. గుర్తుంచుకోండి, అసుర శక్తుల యొక్క ప్రణాళికని ప్రజలు కొట్టే మహాత్ములు మన కడుపులో పుట్టారు. కాబట్టి మనం పడేటువంటి పనికిరమైనటువంటి భావాలు వద్దున్నా వస్తున్నాయి. కాబట్టి వాటన్నింటిని ప్రజలకు వచ్చేటువంటి మానసిక స్థితి గల మహత్తరమైన శక్తులు మన ఇంట్లోనే పెరుగుతున్నాయి. కాబట్టి మనం చెప్పుకునే విషయానికి వచ్చేది ఏంటంటే, ఆ ప్రణాళికలో ఒక ఇల్లు ఉన్నదంటే, ఆ ఇంట్లో ఉన్న ఒకరు ఆధ్యాత్మికంగా నడుస్తున్నారంటే ఆ ఇంటికి, ఆ పదానికి, ఆ యొక్క విధానంలో ఓ విధమైనటువంటి విధానంలో అందరికీ మానవ
ఎప్పుడు ఒంటరిగా లేడు. ఆఖరికి చిన్న సీమ కూడా ఒంటరిగా లేదు. అర్థం చేసుకోండి, ఎండు గడ్డి కూడా ఒంటరిగా లేదు. ప్రతి ఒక్కటి ప్రతి దాన్ని ప్రభావపరుస్తుంది. మనం ఏ విధంగా మారుతామో మన ఇంట్లో కుక్క కూడా మారుతుంటుంది. మనం ఏ విధంగా ఉంటామో మనం కూర్చున్న కుర్చీ కూడా మారుతుంది, చూసుకోండి. కాబట్టి మనం అంత బలంగా మనసు పెడితే మన అబ్బాయిలు చెప్పిన మాట వినకుండా ఏదో పోటీలుగా పోతున్నాం. మనం ఇచ్చినటువంటి మంచి భావాలు జన్మాంతరాలుగా ఉంటా ఉంటాయి. కాబట్టి మన విషయంలో మనం నెరవేర్చుకోవాలి. నిరాశ నిపుణులతో కలిగి ప్రత్యేకించి ఇప్పుడు యోగ విధానంలో ఒకప్పుడు 12 ఏళ్ళు చేసేటువంటి యోగ సాధన విధానము గురువులు ఈరోజు మనకి ఇచ్చిన కృప ప్రకారము వరము 1 ఏడాది చేసే సాధన, సంవత్సరములు చేసే తపస్సు 1 నెల చేసే సాధన. అర్థం చేసుకుంటే రోజుకు 10 నిమిషాలు లేక 7 నిమిషాలు ఈ ప్రపంచమంతా మనం ఇప్పుడే చెప్పుకున్నాము. జన్మ అంటే వాస్తవానికి జన్మ అంటే దినము అంటే ఏమిటి? దిక్కులు నశ్వరమైనవి. ఆ దానిని మోక్షపదముగా మార్చుకోవాలి. మనమంతా స్థలములో బాధపడుతున్నాం, కాలములో బాధపడుతున్నాం, కారణములో మనసు యొక్క యంత్రములో బాధపడుతున్నాం. దానిని పోగొట్టుకోవడానికి ఇచ్చిన అవకాశమే దినం. మన దినము మానవుడుగా పొందే ప్రత్యేకించి దినము ఎప్పుడు వేస్ట్ కాదు. అందుకే ఎవ్రీ మినిట్ ఈజ్, ఎవ్రీ సెకండ్ ఈజ్, ఎవ్రీ లైఫ్ మూమెంట్ ఈజ్ యోగా అంటారు. ఏది నష్టం కాదు. ఈరోజు మన ఇంట్లో మన అబ్బాయి దొంగ ఉంటే మనం పవిత్రంగా ఉంటే అది ఎప్పుడూ వాడు దొంగగా ఉండడు. మన పవిత్రత వాడిని బాగు చేస్తుంది, మన పవిత్రత విశ్వాన్ని బాగు చేస్తుంది. గుర్తుంచుకోండి, మన ఇంట్లో మన వాళ్ళు బాగా యోగం చేస్తుంటే విశ్వంలో ఉన్న ప్రతి జీవిని బాగు చేస్తుందని చెబుతున్నాడు మహాత్ముడు. ఒకడు చెడుగా తిరుగుతున్నాడంటే విశ్వంలో ఉన్న ప్రతి జీవిని చెడగొట్టే విధంగా తిరుగుతున్నాడని చెబుతున్నారు. కాబట్టి మనం ఇక్కడికి ఏమొస్తున్నామంటే జన్మదినము మనం ఇంటిలో అబ్బాయిలకి అమ్మాయిలకి మనము చేసుకున్నాం, గొప్పవారికి మనం చేస్తున్నాం. ఇప్పుడే చెప్పుకున్నాం, మహాత్ముడు ఒక విధంగా నాకు జన్మదినం చెయ్యనుగా అని చెప్పడం అనేది జరిగేది కాదు. శివి సాయి కానీ రమణ మహర్షి కానీ ఏమి జన్మదినం రా, పుట్టేటప్పుడు చచ్చేటప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడే పుట్టకరా, పుట్టిన తర్వాత చచ్చేది అనేటువంటిది దేహాన్నిరా, జన్మదినం అనేది ఎప్పుడురా, జ్ఞానం వస్తూనే జన్మదినము. అసలు అక్కడ కాలానే లేనప్పుడు నిత్యము జన్మదినమేనా అంటారు. విషయానికి వచ్చినప్పుడు మనము జన్మదినాన్ని చేసుకుంటూ సంవత్సరానికి మనము చేసుకునే విధానములో ఎంతగా మన జన్మని మనము సార్థకపరుచుకున్నాము. మన గురువు గారికి పోయి గురువు యొక్క జన్మదినాన్ని చేస్తూ మన యోగ విధానంలో ఎంతవరకు మనము సార్థకత పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవటానికి మనకు దాఖలా మనము నడిచే విధానం. దానికి దాఖలా నాద బిందు కళలు చూడటం కాదు, సప్తశక్తురాలు వినటము కాదు, అన్నీ చూడటం కాదు. గుర్తుంచుకోండి, యజ్ఞాలు చేయడం అంతకన్నా కాదు. యజ్ఞము అంటే మనసు నిర్మలముగా ఉండి 10 మందికి మనకి ఏ విధమైన ఉపకారం చేస్తుందో అది యజ్ఞం. క్రోధవశమును భూమధ్యం ఉండమందు విషయ యాజ్ఞాహులను పేర్చి జ్ఞానయజ్ఞమనరించగలరు శ్రేయస్సు కాదు. జ్ఞానయజ్ఞము కామ యజ్ఞాలన్నీ ఫెయిల్యూర్. ఒక సమితిని కూడబెట్టడానికి, సమాజాన్ని ఏకపరచడానికి, ప్రస్తుతానికి మానవులందరినీ దగ్గరికి తెస్తే కానీ మనసు నిర్మాణం లేని చోట లక్షల యజ్ఞాలు చేసినా ఏమి లేదని చెబుతున్నారు. బుద్ధుడే చెప్పారు, ఈ నదీ ప్రాంతంలో ఎన్ని ఇసుకరేణులు ఉన్నాయో అన్ని ఇసుకరేణులంత యజ్ఞాలు చేసిన గురువు కాల నిర్మలముగా సత్యము కావాలనే భావంతో 1 సెకండ్ కూర్చున్నా చాలు. అది యజ్ఞం యొక్క భావం. ఎక్కడైతే మానవులంతా జీవులుగా ఉన్నటువంటి పరమాత్ములు అనుకుంటాడో, ఎక్కడైతే జీవులంతా పరమాత్మ అనుకుంటాడో, ఎక్కడైతే కాలుస్తున్న బ్రహ్మాండ గోళాలని పరమాత్మ అనుకుంటాడో, ఎక్కడైతే ప్రతి ఒక్క జీవి యొక్క ఆనందమే తన ఆనందముగా అనుకుంటూ ఉంటాడో, ఎక్కడైతే ప్రతి జీవులో ఉన్న బాధను తీసేసి తను బాధపడుతున్నా ఆనందపడుతూ ఉంటాడో వాడు ఆనందాన్ని,
అంతకన్నా ఎగిరి సృష్టితోనే. కాబట్టి మహాత్ములు సృష్టి విధానంలో ఉన్న మానవుల గతికి నిత్యము ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క గుణములు బాగా అర్థం చేసుకుంటే సత్యసాయి లాంటి వాళ్ళ గణములు, వాళ్ళ యొక్క ధ్వనులు ఎంత విధముగా గంభీరంగా ఉన్నా ఎక్కడికో దేవుడికి మొరపెట్టుకొని అనుకుంటుంది వాళ్ళ స్వరం. దేవుడా ఏమిటి మా మానవుల గతి, ఎంత ప్రయత్నించినా వీళ్ళలో ఏమీ కావటం లేదు. అదే మెహర్ అంటాడు. ఎంతమందిని ప్రయత్నించినా మనము కూడా అంటాం. ఊళ్ళో ఒక 100 మందిని బాగు చేస్తే 200 మంది పనికిరాలు వస్తున్నారు. ఇవన్నీ కట్టేసే రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఏ విధంగా ఒక విధమైనటువంటి మానసిక పరివర్తన లేక అజ్ఞానముతో కూడుకునే రోజులు ఈ రోజు ఉండవు. రాబోయే రోజుల్లో జ్ఞానము పొందేటువంటి రోజులు చాలా ప్రత్యక్షంగా ఇప్పుడు నడుస్తున్నాయి. కాబట్టి ఆధ్యాత్మిక అనేటువంటి పుస్తకాన్ని మనం వీలున్నంత వరకు మోడల్గా ఉండేటువంటి అన్ని యోగాల విషయాలు టాప్గా ఉన్నది ఈ రోజు యోగంలో. వాస్తవానికి బాగా ఫిలాసఫికల్గా ఆలోచించిన వాడు అరవింద ఫిలాసఫీ, మెహర్ ఫిలాసఫీ, ఉపాసనీ ఫిలాసఫీ, షిరిడి సాయి ఫిలాసఫీ. అరవింద ఫిలాసఫీ వివేకానంద ఫిలాసఫీ, రామకృష్ణ ఫిలాసఫీ. రామకృష్ణుడు షిరిడి సాయి బాబే ఇతర ప్రపంచానికి నడుస్తున్నారు. రామకృష్ణుడు షిరిడి సాయి బాబా విధానాన్ని మనం ఏ విధంగా మనం తీసుకుంటామో ఆ విధానంలో ప్రత్యేకించి మనం ఫాలోలు కావాలంటే అరవింద ఫిలాసఫీ ముఖ్యం. అందులో ఉన్నటువంటి టాలెంట్ని తెలుపుతూ భక్తి, కర్మ, జ్ఞానయోగాలు, నేతి మహావాక్యము, ఇలాంటి మహావాక్యాల చతుష్టయము, అనేక విధాలు సృష్టి కార్యక్రమము, వాస్తవానికి మానవుని విశేషాలు ఎన్నో, ఇంకా పోతే కొన్ని ప్రశ్నలు, 342 ప్రశ్నలు ఉన్నవి. వీరునంతవరకు 95 పాలు మనలో ఉన్న పూర్వంతా గురించి బాగా చదవాలి విషయానికి వస్తే. కాబట్టి వాటిని ఫాలో అయ్యి మనం అనుకున్నదే యోగము, మనం అనుకుంటూనే జ్ఞానము, నాదబిందులు చూస్తూనే యోగము, సప్తచక్రాలు చూస్తూనే యోగము, లేకపోతే ఏమీ లేదు జీవ సమాధి పొందితోనే యోగి, ఇవన్నీ కూర్చోవచ్చాడు. నీకు ఒకటే దానం. నిరుడికి ఏడికి ఎంత కోపం పోయినది, నిరుడికి ఏడికి ఎంత లోపము పోయినది, నిరుడికి ఏడికి ఎంత స్వార్థము పోయినది, ఎదురు వాటితో ఈర్ష్య సూచనలు ఎంత పోయినవి, చాలి సాగులు చెప్పడం ఎంత పోయినది, ఎవరిని బాధించకుండా ఉండే స్థితి నేను ఎంత చూశాను. అదే శ్రద్ధాసబూరిలో అనేక విషయాలు మనం చదువుకుంటే షిరిడి సాయి తన జీవితంలో నిత్యము శిష్యులకు నేర్పిన విధానాన్ని మనం నేర్చుకుంటూ ఉంటే ప్రపంచంలో దుర్మార్గులతో ఎట్లా ఉండాలి, ప్రపంచంలో మానవులతో అందరితో ఎట్లా ఉండాలి, మానవుడు ఏ విధంగా ఉండాలి, ఆడామగా అనేవాడు ఎట్లా ఉండాలి. ఇప్పుడున్న ఫిలాసఫీ ప్రకారం ఆడామగా మనిషిపోయిన దాకా ఫిలాసఫీ లేదని చెప్పేశాం. గుర్తుంచుకోండి, ఎక్కడైతే ఆడామగ విధానంలో ఎనక రోజుల్లో ఉండదో వాళ్ళు ఇంకా గంటుపడినటువంటి యోగ విధానంలో ఉన్నారని చెబుతుంది. ప్రస్తుతానికి విప్పేశారు మహాత్ములు. స్త్రీ పురుష భేదము లేకుండా ఉండే స్థితి. ఒక ఇంట్లో ఏ విధంగా పిల్లలంతా ఉంటారో, ఒక ఇంటికి దగ్గర ఉన్నటువంటి 10 పిల్లలంతా ఎట్లా ఉంటారో ఆ భావముతో ఉన్న ప్రతి భావము మానవులలో వచ్చిన దాకా యోగములో వాడు వెనకబడ్డవాడు. ఆ స్థాయికి ఎవరైతే వస్తాడో వాడే పరమాత్ముడిగా మారుతాడు. ఆ స్థాయి వచ్చిన వాడికి మనసు శూన్యమై ఉంటుంది. మనసు శూన్యమయ్యి భక్తి మంచివాడు ఉన్నవాడికి పరమాత్మ సహజావబోధ ఇస్తాడు, ఆత్మావబోధ ఇస్తాడు, నిత్య జీవనాన్ని ఇస్తాడు, నిత్య జీవనాన్ని ఇస్తాడు, ప్రకృతిని కమాండ్ చేసే లోపల అంతర్వాణిని ఇస్తాడు. ఆ విధంగా పలికే వాళ్ళు వచ్చే విధానంలో ఇంకా 100 ఏళ్ల లోపల ఎంతోమంది 100కి 90 పాళ్ళైనా 95 పాళ్ళైనా 90 ఏళ్ళు బ్రతకటం అంటే చాలా ఈజని చెప్పారు. ఆరోగ్యభంగం ఉండదని చెప్పారు. వాస్తవానికి వైద్యాలు ఉండమని చెప్పేశాడు, కోర్టులు ఉండమని చెప్పేశాడు మహాత్ముడు. ఏదైనా ఉంటే ఊళ్ళో డిసిప్లిన్ కోసం చిన్న శిక్షణ ఇచ్చుకుంటూ మానవుని బాగు చేస్తామని చెప్పారు. ఎకనామికల్ డిసెంట్రలైజేషన్ వస్తామని చెప్పారు.
డబ్బులు విలువ పడిపోతుంది. కావాల్సినంత వస్తుంది, కావాల్సినంత ప్రతి ఒక్కరూ అర్థం చేయొచ్చు. 50 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఇప్పుడే కానొస్తుంది. డబ్బులు లేనివాడు ఎవడు, ఉన్నవాడు ఎవడు ఈరోజు, చిన్నవాడు ఎవడు, చిన్నవాడు ఎవడు ఈరోజు, అంతగాడు ఎవడు, అంతం కానివాడు ఎవడు ఈరోజు. వాస్తవానికి రాబోయే రోజుల్లో మంచి ఆధ్యాత్మికమైన తేజస్సుతోటి మానవులంతా ఇల్లు దేవాలయంలాగా మార్చుకుంటారని చెప్పారు. వెంకటేశ్వర స్వామి గారికి బంగారు వాటిలో ఏ విధంగా నీళ్లు కాలు కొడుకొని పోతామో మన బజారులన్నీ కూడా అంత శుభ్రంగా ఉంటాయని మహాత్ములు చెప్పారు. మానవుడు ఇక్కడ తిరుగుతున్న దేవత స్వరూపుడుగా మారుతారని చెప్పారు. అందులో మౌలికమైన పాత్ర మన అబ్బాయిలది మనది ఉంది. కాబట్టి ప్రత్యేకించి స్త్రీలు ఏమి చెప్పారంటే, స్త్రీలు ఈరోజు చాలా రెడీగా ఉన్నారని చెప్పారు. నేనేదో పొరపాటు చేశాను, నేనేదో అజ్ఞానులనే తప్పు, ఎప్పటి నుంచి మనసు మార్చుకుంటే మీకు డబుల్ ఫోల్డ్గా దేవుడు మీకు శక్తినిస్తాడు. అర్థం చేసుకున్నారా? మన భారతదేశంలో, మన ఆంధ్రలో 80s 90s ఉన్నటువంటి వ్యక్తితనాలు, పిల్లల్లో ఉన్నటువంటి టీచింగ్ మెంటాలిటీ, పనికిరాని పిక్చర్స్ చూడటము, పనికిరానటువంటి విధాన పోటీలని అన్నీ పోతున్నాయి. ఈరోజు చూసుకోండి. ఈరోజు ఎదురు ఏదన్నా చెడు కానొస్తే ప్రతి ఒక్కరూ ఎదిరించే స్థాయికి వచ్చారు. ఈరోజు వాస్తవానికి చెప్పకూడని మాటగా ఒకప్పుడు అబ్బాయిలు ఏడిపిస్తే ఇప్పుడు అమ్మాయిలు ఏడిపిస్తున్నారు. అంటే ఏమిటి అంటే మనమంతా ఆత్మపరంగా ఎదగాలి. కాబట్టి సత్య విషయంలో నీవు గాయత్రి విధానంలో ఉండు, లేకపోతే ఏదో ఓం శాంతిలో ఉండు, లేకపోతే ఏదైనా ఉండు. అసలు విషయానికి వస్తే దాన్ని సాధించడం నిజమైతే అన్నీ నిజమనే గుర్తుకు రానంత వరకు నువ్వు గాయత్రిలో పడినవాడు కాదు, ఓం శాంతిలో పండినవాడి కాదు. వాస్తవానికి సత్యాన్ని గుర్తించాలంటే ఒక దాంట్లో పండితే అన్నీ సత్యముగా కానొస్తాయి. కాబట్టి మనము ఏ విధంగా ఫిలసాఫికల్గా ఎదగాలంటే ఇప్పుడు మనకి ఎలా నుంచి వచ్చింది బాగా అర్థం చేసుకోండి. మేహారు 7th అవతారముగా వచ్చిన ఒక సైకిల్ అన్నారు. వాళ్ళ లెక్కలో సైకిల్ అంటే కల్పం. 7 సద్గురువులు ప్రపంచంలో ఉన్న మానవుని మార్చడానికి వచ్చిపోయి కొంతకాలంలో వచ్చారు. మెహర్ వచ్చిన తర్వాత ఎంతవరకు వచ్చిన సద్గురువులు కానీ లేకపోతే అవతారులు కానీ ప్రత్యేకించి ఇప్పుడు పౌరులాగా ఎగిరింపబడ్డారు. స్వేచ్ఛాయుతులై అన్ని గుణాలతో అవలంకరింపబడి అందరూ మానవుల కన్నా కూడా మానవత్వములుగా, మహాత్ములుగా, పరమాత్ములుగా మారిన స్థితిలో 7 యొక్క అవతారాల స్థితిలో, అవతారులు అంటే ఒక నూతనమైనటువంటి ఆత్మబంధాన్ని ఎనక ఆత్మబంధాలు సంధించి మానవుడిని ఖైదీ నుంచి బయటికి తీయటం, దానిని సేమ్ విధానంగా బలపరిచి ప్రోత్సహించి ప్రబలపరిచిన సద్గురువు అవతారులు 100కి 100 పాళ్ళు కలిసి లేక భేదం లేనివాడు. ఎవడైనా గురువు అవతారులు తేడా అంటే సృష్టి ఒప్పుకోదు, జ్ఞానం ఒప్పుకోదు. ఎంతోమంది ఇప్పుడు వస్తున్నారు. ఆ విషయాలు కావాలంటే పర్సనల్గా మనం మాట్లాడుకోవచ్చు. కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే 90% మీకు డౌట్ ఉంటా మన ఆధ్యాత్మికలో చేరుతుంది. మనం కోరిందే ముఖ్యం కాదు, మనకు కావాల్సిన అందులో ఉంది. కాబట్టి అది చూసుకుంటూ 1-10 సార్లు చూసి అందులో ఏదైనా సందేహాలు ఉంటే మనం సత్సంగంలోనూ లేకపోతే మాలాంటి కారణం తీర్చుకుంటూ ఆధ్యాత్మికంగా మనసుని ఎప్పుడైతే శూన్యపరిచే స్థితికి వస్తాడో ఆ తర్వాత అంతరాత్మ అదే చూసుకుంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక అనే ఈ పుస్తకాన్ని వీరంతవరకు ఇప్పుడు మన వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి, చదువుకుంటున్నారన్న వాళ్ళకి పోబోయే ముందు వాళ్ళు ఇస్తాం, తర్వాత కూడా చాలామందికి ఇస్తాం. ప్రస్తుతానికి చదివి దానిని సద్వినియోగపరుచుకుంటారన్న వాళ్ళకి పుస్తకాలు ఇస్తాం. తర్వాత రోజుల్లో ఎవరడిగినా వాళ్ళు చదువుతారంటే ఇస్తాం. కాబట్టి ఏమనుకోకుండా ఎవరికి ఇచ్చినా మాకు ఇవ్వలేదు, ఇచ్చారనే ప్రశ్న లేకుండా మేము మన కాలికి ఎక్కువగా డివోషనల్ బేసిస్ తోటి వాటిని అంగీకార భావనతో మానసిక రెడీ ఉన్న వాళ్ళతోటి ఈ పుస్తకాలు ఇస్తే మంచిదనే స్థాయి మనం ఎవరికైనా ఇస్తాం, అందులో సందేహం లేదు. ప్రస్తుతానికి మేము ఏదో రిజర్వులుగా మనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వాలనుకున్నాము, తర్వాత ఎవరికైనా పంచుతాము. కాబట్టి మనందరినీ దైవ సత్తా, గురు సత్తా, విశ్వగురు సత్తా, మన హృదయ సత్తా ఆశీర్వదించి ప్రత్యేకించి మనందరినీ కూడబెట్టినటువంటి గురుసత్తాలు ప్రత్యేకత కలిగినటువంటి షిరిడి సాయి, రుచికుంద, శ్రీకృష్ణ ఇలాంటి అరవింద వాళ్ళందరికీ నమస్కరించుకుంటూ మీ అందరికీ నమస్కరించుకుంటూ ఎంతోసేపు కష్టపడి ఉన్నారు కాబట్టి
కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మనకు ఇచ్చిన విలువైనటువంటి ఆ కార్యక్రమాన్ని మనం ఎప్పుడు మరవకుండా అతనికి కృతజ్ఞతలు చూపుకుందాము. నిశ్చారంగా కాబట్టి ఇచ్చేది మహిళ మాత్రం కాబట్టి అది కూడా నిశ్చారంగా మన వాళ్ళకి ఇదిలో కృషి చేసినటువంటి మన వాళ్ళంతా వాస్తవానికి ఏదో మనం సత్కరిస్తే గొప్పది కాదు. వాళ్ళకన్నా మనల్ని బాగా చేసుకునే ఉన్నారు. రెవెన్యూ మొదలు వద్దన్నా కానీ అదే అంటారు మన గాడి కొందరు వస్తే ఏది ఆశ్రమంలో ఎవరు చెప్పేవాళ్ళు చేసేవాడు ఉన్నాడు. కలుసుకోరు ఏదో పని అయిపోతూ ఉంటుంది. రెప్పపాలన కాలంలో అంత ప్రోగ్రామ్ అయిపోతుంది. గజిబిజి ఉండదంటే అది వాళ్ళ సత్తాలో ఉన్న మంచితనం కాబట్టి వాళ్ళతో కృతజ్ఞతలు తీసుకొని ఇంకా రాబోయే కార్యక్రమాలు ఇంకా బాగా చేసి మనందరినీ ధన్యులు చేసి దైవాత్మలో పెట్టడానికి వాళ్ళ సహకారం ఉంటాం కాబట్టి వాళ్ళకి దైవము గురుసత్తా ఆశీర్వాదాలు ఇవ్వాలని అందరికీ నమస్కరించు. ఓం శాంతి శాంతి.